మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సదపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి ప్రేమను బట్టి, విలువైనటువంటి ప్రేమను బట్టి మీ అందరికి కూడా వందనములు. దేవుడు అనాది కాలం నుండి మనల్ని అందరూ కూడా ఎంతగానో ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమ యందు మనము ఉన్నాము కాబట్టి, ఆయన ప్రేమలో మనం అందరం కూడా నింపబడి ఉన్నాం కాబట్టి, ఆయన ప్రేమ ఎడల మనమందరము కూడా జీవిస్తున్నాం కాబట్టి, ఆయన ప్రేమ లేకుండా ఈ భూలోకములో ఏ జీవి, ఏ ప్రాణి, ఏ మనిషి, ఏ మానవుడు కూడా జీవించలేడు. ఎందుకంటే ఈ భూలోకములో శాశ్వతముగా జీవించేవారు, శాశ్వతముగా ఉండేవారు ఎవరంటే దేవుడే. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించమన్నాడు దేవుడు. ద హెవెన్ అండ్ ఎర్త్ విల్ డిస్ట్రాయ్ బట్ మై వర్డ్స్ విల్ నాట్ డిస్ట్రాయ్ అన్నాడు. మై వర్డ్స్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అన్నాడు. ద హెవెన్ అండ్ ఎర్త్ విల్ డిస్ట్రాయ్ బట్ మై వర్డ్స్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అన్నాడు. అంటే దేవుని యొక్క మాటలు శాశ్వతముగా ఉంటాయి. దేవుని యొక్క మాటలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. దేవుని యొక్క మాటలు ఆయన ఈ భూలోకములో తన ప్రజల ఎడల కనబరుస్తూ తన మాటలను శాశ్వతంగా ఉంచుతాడనమాట. అంటే ఆకాశం భూమి గతిస్తుంది, తన మాటలు మాత్రం గతించమన్నాడు. ఆ మాటల ద్వారా దేవుడు మరొక సృష్టిని, మరొక ప్రపంచాన్ని, మరొక జనాన్ని, జనాంగాన్ని, మరొక ఆయనకి ఏదైనా సరే సాధ్యమే అన్నమాట. కాబట్టి దేవునికి సమస్తం సాధ్యమే కాబట్టి, దేవుడు ఏదైనా చేయగలడు కాబట్టి, మానవుడు ఒక నిమిత్త మాత్రుడు కాబట్టి, మానవుడి యొక్క జీవితం కాలపరిమితి చెందినట్టు కాబట్టి, మానవ యొక్క జీవితం కొంతకాలం యొక్క భూలోకములో ఉంటుంది కాబట్టి, మానవ యొక్క జీవితం కొంతకాలం యొక్క భూలోకంలో కొనసాగింపబడుతుంది కాబట్టి, మానవ యొక్క జీవితం ఎప్పుడు ఏ సమయంలో ఎలా అవుతుందో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి, మనం ఎవరిని నమ్ముకోవాలి? రెండో భాగముగా నమ్ముకునేటువంటి అంశం గురించి మనం ఈరోజు ఈ సమయంలో ఆలకిద్దాం. ప్రియులారా, మనము దేవుని యందు నమ్మిక ఉంచుకోవాలి. ఎందుకని దేవుని యందు నమ్మిక ఉంచుకోవాలంటే, ఈ కాలాలను బట్టి, ఈ దినాలను బట్టి, ఈ రోజులను బట్టి, ఈ కాలరీతిని బట్టి, ఈ కాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, మనుషుల యొక్క విధి విధానాలను బట్టి, మనుషుల యొక్క స్వభావాలను బట్టి, మనుషుల యొక్క జీవించే విధానాన్ని బట్టి, మనుషులు ఏ విధంగా ధనానికి ఎక్కువగా ప్రాముఖ్యతిస్తున్నారు, మనుషులు ఏ విధంగా మోసాలకు ఎక్కువ ప్రాముఖ్యతిస్తున్నారు, మనుషులు ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా జీవించాలనేటువంటి విధి విధానాలు ఉంటున్నారని మనం ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే, ప్రియులారా, ఇహలోకములో మనం ఎక్కువ శాతము ఎవరిని నమ్మలేం. ఈ రోజున కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులనే నమ్మలేకపోతున్నాం, కన్నా తల్లినే నమ్మలేకపోతున్నాం, కన్నా తండ్రిని నమ్మలేకపోతున్నాం, అదేవిధంగా కన్నా బిడ్డలను కూడా నమ్మలేకపోతున్నాం. కన్నా బిడ్డలు కూడా ఎప్పుడు ఏ సమయంలో తల్లిదండ్రులను పక్కకు నెట్టేస్తారు, తల్లిదండ్రుల్ని వెలివేస్తారు, తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళని వృద్ధాశ్రయాలకు అక్కడిక్కడికి పంపిస్తారు. ఆస్తి అంతా కూడా కూడబెట్టుకుని ఇక నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పే సమయము, చెప్పే గడియ ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియట్లేదు. కాబట్టి మనము ఇహలోకములు జీవించినంత కాలము కూడా ఎటువంటి గట్టు పరిస్థితులు, ఎటువంటి ఘోరాతి ఘోరమైన సంఘటనలు సంభవించినప్పుడు కూడా మనం ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే, ఎవరి యందు నమ్మిక కలిగి మనం జీవించాలి అంటే దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలి. అందుకని హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అన్నాడు. చూడండి, దేవుడు మొట్టమొదటిగా మనిషి యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో చూసేది ఏమిటంటే విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అన్నాడు. మనం విశ్వాసము కలిగే జీవించాలి, మన నమ్మిక కలిగే జీవించాలి. అందుకని దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తాను వెదుకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలెను అన్నాడు.
ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని చెంతకు వస్తారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని నమ్ముకుని దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని నమ్ముకుని దేవునికి మొరపెడతారో, ఎవరైతే దేవుని దగ్గర దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని దగ్గర దేవుని మహింపరుస్తారో, ఎవరైతే దేవుని దగ్గర దేవుని గణపరుస్తారో, ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నీవే నాకు ఆధారభూతుడై ఉన్నావు, నువ్వు లేకుండా నేను ప్రభు అని ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఆయనకి మొక్కుతారో, దేవుడు వారి ఎడల మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. నన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అన్నాడు. వెతుకువారికి యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరబడును, వెతుకు ప్రతి వారికి కూడా ఇవ్వబడును అన్నాడు. ఏమి ఎదగాలి? ఏమిదిగా మనం జీవించాలి? దేవుని ఎదగాలి. దేవుని ఎదగాలి. దేవుని ఎదిగి దేవుడు ఎందు నమ్మిక ఉంచి జీవించాలి. ఎవరైతే దేవుని ఎదిగి దేవుని యందు నమ్మిక ఉంచి జీవిస్తారో దేవుడు తప్పకుండా వారి ఎడల ఫలాలు ఇస్తానన్నాడు. వారి ఎడల ఫలాలని సమకూరుస్తానన్నాడు. వారి ఎడల ఫలాలని కలగజేస్తానన్నాడు. చూడండి ప్రియులారా, కాబట్టి మరి దేవుని యందే నమ్మిక ఉంచి దేవుని వెదుకుంటూ జీవించాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, యోహాను సువార్త 3:16 చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన గాక ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎవరి యందు నమ్మిక ఉంచి జీవించాలన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్నది ఎవరు? మనమే. లోకములో జీవించేది ఎవరు? మనమే. లోకములో జ్ఞానము కలిగి, వివేకము కలిగి, తెలివి కలిగి, బుద్ధి కలిగి జీవించేది ఎవరంటే మనమే. దేవుడు మనిషికి, మానవుడికి కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించాడు. మాట్లాడే శక్తినిచ్చాడు, గ్రహించే శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు. ఎప్పుడు ఏ సమయంలో ఏ పనులు చేసుకోవాలో, ఎప్పుడు ఏ విధంగా జీవించాలో, ఎప్పుడు ఏ విధంగా తమ యొక్క జీవితాన్ని కొనసాగించాలో దేవుడు సమస్తమంతా కూడా మానవుడికి అనుగ్రహించి ఇచ్చి ఉన్నాడు. ఎందుకని దేవుడు మానవుడికి ఇవన్నీ కూడా ఇచ్చి ఉన్నాడంటే ప్రియులారా, దేవుడు మానవుడిని, మనిషిని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించాడు అంటే చెప్పలేనంతగా ప్రేమించాడు. చెప్పలేనంతగా ఎంతగా ప్రేమించాడంటే తల్లి మరిచినా, తండ్రి మరిచినా, కుమారుడు మరిచినా, కుమార్తె మరిచినా, ఇహలోకములో ఎవరు మరిచినా మరకపోయినా నేను నిన్ను మరవలేదన్నాడు. నేను నిన్ను మరవనన్నాడు. చూడండి, దేవుడు తన వాక్కు ద్వారా ఎంత చక్కని మాట చెప్పి ఉన్నాడు. చూడండి ప్రియులారా, తల్లి మరిచినా, తండ్రి మరిచినా, కుమారుడు మరిచినా, కుమార్తె మరిచినా, అన్నాదమ్ములు మరిచినా, అక్కాచెండులు మరిచినా, బంధువులు మరిచినా, స్నేహితులు మరిచినా, ఎవరు మరిచినా మరకపోయినా నేను నిన్ను మరవను అన్నాడు. ఇది చాలదా? ఇది సరిపోదా? చూడండి ప్రియులారా, ఈ రోజుల్లో మనుషులు ఎప్పుడు పోతారో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఈ దరిద్రం పోద్దా అని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు వీళ్ళకి సేవ చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, అది చేయాలి, వీళ్ళు ఎప్పుడు పోతారని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూడండి ప్రియులారా, మనుషుల్ని అసహించుకునే రోజులు వచ్చేసినాయి. మనుషుల్ని ద్వేషించే రోజులు వచ్చినాయి. మనుషుల్ని త్రోసపుచ్చే రోజులు ఎక్కువ వచ్చేసినాయి. మనుషుల్ని వద్దనుకునే రోజులు ఎక్కువ వచ్చేసినాయి. నాకు ఎవరు వద్దు, ఎవరు అవసరం లేదు, నేనుంటే చాలు, నా మట్టుకు నేను జీవిస్తే చాలు, నా మట్టు నాకు అన్నీ ఉంటే చాలు, నా మట్టుకు నాకు అన్నీ కలిగి ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదన్నటువంటి రోజులు, కాలాలు వచ్చేసినాయి. అందుకని ఈ రోజులు, ఈ కాలాలు చాలా చాలా జాగ్రత్తగా జీవించాలి. ఆ రోజుల్లో ఒక కుమారుడు చూడకపోయినా, ఒక కుమార్తె చూడకపోయినా మరొక కుమార్తె చూసేది. ఒక కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఇంకో కుమారుడి దగ్గరికి అని వెళ్ళి జీవించవచ్చు. కానీ ఈ రోజుల్లో ప్రియులారా, ఆ రోజుల్లో కుమారుడు కుమార్తెలు ఒకళ్ళు చూడకపోయినా బంధువులు, దగ్గర వాళ్ళు, ఎవరో పిన్ని కానీ, ఎవరో బాబాయ్ కానీ, ఎవరో అక్క కానీ, ఎవరో చెల్లి కానీ ఒకసాటికి వెళ్ళి మరి జీవించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా లేదు పరిస్థితి. ఈ రోజుల్లో ఒకరి జీవితాలు ఒకరికి భారమైపోయినవి, ఒకరి జీవితాలు ఒకరికి కష్టమైపోయినవి, ఒకరి జీవితాలు ఒకరికి కష్టమై భారమైపోయి ఇక నాకు ఎవరో అవసరం లేదు, నాకు ఎవరో వద్దు, నా అంతటికి నేను జీవిస్తే చాలు, నా అంతటికి నేనే ఒక్కడే జీవిస్తే చాలు, ఒక్కదాన్నే జీవిస్తే చాలు, నా కుటుంబంలో ఎవరు అవసరం లేదు, నేను, నా పిల్లలు, నా భార్య, నా భర్త నేనే ఉంటే చాలు అనేటువంటి ఆలోచనలు, ధోరణులు ఈ రోజులు ఎక్కువైపోయినాయి. ఉంటే ఉంటాము, పోతే పోతాము,
జీవిస్తే జీవిస్తాము, లేకపోతే మా జీవితాలు ముగించబడతాయి. అయినప్పటికీ కూడా మేము ఎట్లాగే జీవిస్తాము, ఈ విధంగా జీవిస్తామని ప్రేమను చంపుకొని, ప్రేమను పంచుకోలేక, ఆప్యాయతను పంచుకోలేక, అనురాగాలు పంచుకోలేక, నలుగురిలో ప్రేమను పొందుకోలేక జీవించినటువంటి ఈ కాలాలలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. అందుకని దేవుని ప్రేమను మనం మరవకూడదు, దేవుని ప్రేమను మనం విడనాడకూడదు, దేవుని ప్రేమ ఏందే మనం జీవించాలి. అందుకని ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించానన్నాడు, అతి కుమారుని పుట్టిన వారి విశ్వాసం ఉంచు వాడమన్నాడు. విశ్వాసం అంటే నమ్మిక, కుమారుడి యందు నమ్మిక, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిక, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని నమ్మిక, లోకరక్షకుడు యందు నమ్మిక, పాప విమోచకుడి యందు నమ్మిక, మనల్ని కాపాడిన దేవుని యందు నమ్మిక, మనం రక్షించిన దేవుని యందు నమ్మిక, మనల్ని బలపరిచినటువంటి దేవుని యందు నమ్మిక, మనకి మన రక్షణ కలిగించిన దేవుని యందు నమ్మిక, మనం ఈ విధంగా ఈ రకంగా జీవించడానికి కారణభూతుడైనటువంటి దేవుని యందు నమ్మిక ఉంచాలి ప్రియులారా. మాయ మాటలు చెప్పేవాళ్ళు యందు నమ్మిక ఉంచుతున్నాం, కళ్ళు బళ్ళు కవులు చెప్పేవారి యందు నమ్మిక ఉంచుతున్నాం ప్రియులారా. ఈ రోజుల్లో మరి మోసాలు చేసేవాళ్ళు ఎందే నమ్మిక ఉంచుతున్నాం. అందుకనే ఇక్కడ మరి దేవుడు తన వాక్కు ద్వారా ఏమని తెలియపరుస్తున్నాడంటే, యేసుక్రీస్తు యందే మీ యొక్క నమ్మిక ఉంచండి అంటున్నాడు. ఆయన ఎవరిని నశింపకుండా అందరికీ ఏం చేస్తాడంట, నిత్య జీవితాన్ని కలగజేస్తాడు. ఎవరికి నిత్య జీవితాన్ని కలగజేస్తాడంటే, నమ్మిక ఉంచిన వారికే, విశ్వాసం ఉంచు వారికే. అందుకని అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకుందాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించుచుండిరి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమంటున్నాడు, ప్రభువైన యేసు యందు నమ్మిక ఉంచమంటున్నాడు. అప్పుడు నీవును నీ ఇంటి వారు అందరూ కూడా ఏమవుతారని, రక్షింపబడతారు. రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా వస్తుంది. రక్షించేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభే. కాపాడే దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభే. మన బలపరిచేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభే. మనకి శాంతిని సమాధానాన్ని ఇచ్చేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభే. మనం నిలబెట్టిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభే. మనం పిలిచిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభే. పిలిచిన వాడు గొప్పవాడు అన్నాడు, ఎన్నుకున్నవాడు ఏర్పాటు చేసిన వాడు గొప్పవాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ మరి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుము, యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచమంటున్నాడు. నీవుని నీ ఇంటి వారు రక్షింపబొందురని చెప్పి అతనికిని అతని ఇంటిలో వారు అందరికీ దేవుని వాక్యము బోధించారు. చూడండి, ఎందుకని దేవుని వాక్యం బోధించారు? దేవుని నమ్మిక ఉంచడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి. దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని విశ్వాసం ఉంచితే వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు. ప్రియులారా, నమ్ముట నీ వలన అయితే నమ్మని సమస్తం సాధ్యం అన్నాడు. అందుకనే ఇక్కడ మరి పౌలు శీలలు వారి చెరసాలలో మరి వేసినప్పుడు, ఆ అర్ధరాత్రి యందు వారు ప్రార్థన చేసినప్పుడు, మరి ఈ చెరసాలన్నీ కూడా మరి బద్దలైపోయినప్పుడు, మరి అక్కడ చెరసాలలో వ్యక్తి కాపలదారుడు మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు, ఖైదీలు అందరూ కూడా పారిపోయినప్పుడు, పౌలు నువ్వు ఏ హాని చేయవద్దని, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పిన అప్పుడు అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుగుచు పౌలుకును శీలకు సాగిలపడి వారిని విలేపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలని అన్నాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలని అన్నాడు. ఇక్కడ పౌలు శీలలు ప్రియులారా వారు బంధింపబడ్డారు, వారు చెరసాలలో వేయబడ్డారు. పౌలు శీలలు ఇద్దరు కూడా మరి బంధింపబడి మరి చెరసాలలో వేయబడి ఉన్నారు. చెరసాల వాళ్ళు ఎప్పుడైతే చెరసాలలో ఉన్నారో, ఎప్పుడైతే చెరసాలలో ఉన్నప్పుడు ఈ చెరసాలలో బద్దలైపోయినాయో, ఈ పునాదులు మరి అదరనియో, మరి భూకంపం వచ్చిందో, మరి ఈ పునాదులు కదిలింపబడినయో, మరి బంధకాలు అన్నీ కూడా ఊడినయో, మరి చెరసాలలో ఉన్న నాయకులు కానీ, చెరసాలలో ఉన్న నాయకులు, మరి చెరసాలలో తలుపులన్నీ కూడా తెరవబడి చూసి ఖైదీలందరూ కూడా పారిపోయి కత్తి దూసి తనను తాము చంపుకోపోయారు. అప్పుడు పౌలును శీలయ్య కూడా వాళ్ళిద్దరు దేవుని మహింపరిచారు, దేవుని కనపరిచారు. ఇవన్నీ చూసినటువంటి ఒక ఖైదీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సాగిలపడ్డాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సాగిలపడ్డాడు. ప్రియులారా, మరి పౌలు శీలలు చేసినటువంటి గొప్ప కార్యం అక్కడ ఏంటంటే, వారు మధ్యరాత్రి వేళలో పౌలును శీలయు ఏం చేశారంటే దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని యందు నమ్మిక ఉంచారు. దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు మరి విశ్వాసం ఉంచి,
దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచి వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఏం చేశారు? కీర్తన పాడుచుండరు. ప్రార్థన జీవితాన్ని మార్చుద్ది, ప్రార్థన శక్తిని ఇస్తుంది, ప్రార్థన బలాన్ని ఇస్తుంది, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, ప్రార్థన ఆశ్చర్యకాలు చేస్తుంది, ప్రార్థన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మహిమగల కార్యాలు, కంటికి కనపడు, చెవికి కనపడు, హృదయముకు గోచరపడే కార్యాలు చేస్తుంది అన్నమాట. అది దేవుని కార్యాలు. కాబట్టి ఈ పౌలు శీలలు చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు బాధపడలేదు, వాళ్ళు కలత చెందలేదు, వాళ్ళు యాతన పడలేదు. అయ్యో ఏంటి మా జీవితాలు ఇలా అయిపోయినవి, మేము క్రీస్తును అనుసరించడానికి వచ్చాము, యేసు క్రీస్తు ప్రభుని వెంబడించడానికి వచ్చాము, యేసు క్రీస్తు యొక్క బోధన బోధించడానికి వచ్చాము, సువార్తను బోధించడానికి వచ్చాము, యేసు క్రీస్తు నమ్మిక జీవించడానికి వచ్చాము, ఏంటి మా పరిస్థితి ఏమిటి, మా జీవితాలు ఏమిటి, మా యొక్క జీవితాలు ఈ విధంగా అయిపోయినాయని వాళ్ళిద్దరూ కలిసి చెరసాలలో వేసినప్పుడు, వాళ్ళిద్దరూ కలిసి చెరసాలలో బంధింపబడినప్పుడు వాళ్ళు బాధపడలేదు ప్రియులారా, ఆనందించారు, సంతోషించారు. సంతోషములోనే ఆనందములోనే దేవుని మహింపరిచారు, దేవుని కీర్తించారు, వాడు పాటలు పాడారు, దేవుని మహింపరిచారు, వాడు ప్రార్థన చేశారు, ఆనందంతోనే సంతోషముతోనే దేవుని మహింపరిచారు. ఎందుకని ఆనందంతో సంతోషముతో దేవుని మహింపరిచారంటే, ఎందుకని ఆనందం సంతోషంతో దేవుని కీర్తించారంటే, ఎందుకని మరి ఆనంద సంతోషంతో దేవుని నామాన్ని కొనియాడారంటే, నమ్ముకున్న మా దేవుడు గొప్పవాడు, నమ్ముకున్న మా దేవుడు మాయలు గొప్ప కార్యాలు చేస్తాడు, నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని చెరసాల నుంచి బంధింపబడినటువంటి మమ్మల్ని విడుదల విముక్తిని కాల్చేటువంటి శ్వాసముతోనే వాళ్ళు ప్రార్థన చేశారు, శ్వాసముతోనే ప్రార్థన చేశారు ప్రియులారా. కాబట్టి పౌలు శీలలు మరి ఎప్పుడైతే చెరసాలలో ఉండి దేవుని నమ్మిక ప్రార్థన చేశారో వారి ఎడల దేవుడు గొప్ప కార్యం చేశాడు. చెరసాలన్నీ కూడా బద్దలైపోయినవి. అకస్మాత్తుగా మహాభూకంపంగా, అకస్మాత్తుగా చూడండి ప్రియులారా, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చూడండి, ఈ మహాభూకంపాన్ని ఎవరు కలుగజేశారు? దేవుడు యుద్ధాన్ని చెరసాల నుంచి రప్పించడానికి, చెరసాల నుంచి వారిని విముక్తిని విడుదల కలగజేయడానికి, దేవుడు చెరసాల యొక్క పునాదును కదిలింపబడటానికి ఒక భూకంపాన్ని రప్పించాడు. చూడండి, మనుషులకి మరి అసాధ్యమే దేవుని సమస్య సాధ్యమైన దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరిచాడు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా చెరసాల నుంచి వాళ్ళని బయటకు విడిపించాడు. అందుకని ఆ చెరసాల నుండి ఒక ఖైదీ మరి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి సాగిలపడి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షింపబడుతున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు అన్నాడు. ప్రభు అయిన యేసుని యందే నమ్మిక ఉంచమన్నాడు. ప్రభువైన యేసుని యందే నమ్మిక ఉంచి ముంచుము, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారని మరి ఈ పౌలు శీలలు వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే ప్రియులారా, మరి నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారని చెప్పి అతనికిని అతని ఇంటి వారు అందరికీ దేవుని వాక్యం బోధించిరి అనే వాక్యం రాయబడి ఉంది. దేవుని వాక్యాన్ని వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంట? బోధించారు. వాక్యమే జీవమైనది, వాక్యమే మధురమైనది, వాక్యమే రుణచుకుల ఖడ్గం లాంటిది, హృదయంలోనికి చొచ్చుకుని పోయి మనకు జీవితాలు మార్చదు దేవునికి వాక్యం. దేవునికి వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము విడనాడకూడదు. అందుకని ఈ పౌలు శీలలు ఇద్దరు కూడా దేవునికి వాక్యం మీద నమ్మిక ఉంచి ఆ వాక్యాన్ని వాళ్ళకి బోధించారు. రోమిలికి రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేచినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అన్నాడు. మన నోటితోనే యేసు క్రీస్తు ప్రభు ఆయన రక్షకుడు అని, ఆయన పాప విమోచకుడని, ఆయన రక్షించేవాడని, ఆయన కాపాడేవాడని ఆయన్ని మనసించాలి, ఆయన యందే మనము నమ్మిక ఉంచాలి. అందుకని రోమిలికి రాసిన లేఖ 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, స్వార్థను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఎలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తే ఉన్నది అంటున్నాడు. చూడండి, నమ్ము ప్రతి వానికి దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క మాటలు ఏమేమి ఉంటుందంట? శక్తే ఉంటుంది అన్నాడు ప్రియులారా. నమ్ము ప్రతి వానికి అన్నాడు. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంచుతారో, ఏ దేశస్థుడైనా సరే, ఏ ప్రాంతమైన వాడైనా సరే, ఏ ప్రదేశం వాడైనా సరే, ఏ ఊరు వాడైనా సరే, ఏ వాడవాడైనా సరే, ఏ పట్టణస్థుడైనా సరే, ఎక్కడ వారైనా సరే నమ్మాలి. నమ్మితేనే దేవుడు ఏం చేస్తాడంట? శక్తినిస్తాడు. ఆయన శక్తినిచ్చే దేవుడు కాబట్టి, బలమిచ్చే దేవుడు కాబట్టి,
ఆయన శక్తి చేత బలము చేత ఇహలోకములో మనమందరం కూడా జీవించగలుగుతాం ప్రియులారా. యోహాను సువార్త 14:1 మీ హృదయమున కలవరపడిన ఒకటి దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఎవరి యందు నమ్మిక ఉంచి జీవించాలి? దేవుని యందు నమ్మిక ఉంచి జీవించాలన్నాడు. మీ హృదయమున కలవరపడని వద్ద అంటున్నాడు. మీ హృదయమున కలవరపడకండి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు నమ్మిక ఉంచండి చెప్తున్నాడు ప్రియులారా. ఆయన మన కొరకు భూలోకానికి వచ్చాడు. ఆయన మనం రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన మనల్ని కాపాడటానికి భూలోకానికి వచ్చాడు. ఆయన రక్షణ కలుగ చేయడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన మనల్ని సజీవులుగా ఉంచడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన మనకు కావాల్సినన్ని కూడా అనుగ్రహించడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన మన యొక్క పాప జీవితం నుంచి విముక్తిని విడుదల కలుగ చేయడానికి భూలోకానికి వచ్చాడు ప్రియులారా. అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి, మీ హృదయములను కలవరపడనీయకండి అంటున్నాడు. దేవుని తెలుసు మన హృదయాలు ఏ విధంగా కలవరపడతాయో, దేవుని తెలుసు మనం ఎంతగా వేదన పడతామో, దేవుని తెలుసు మనం ఎంతగా బాధపడతామో, దేవుని తెలుసు మనం ఎంతగా చింతిస్తామో, దేవుని తెలుసు మనం ఎంతగా వేదతో బాధతో సతమతవుతూ ఇహలోకములో జీవిస్తున్నాము, దేవుని తెలుసు మన యొక్క ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఏమైనా సరే ఎలా ఉన్నాయో ఎట్లా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, అందుకనే ఆయన చెప్పి ఉన్నాడు, ఏమలను కలవరపడనివ్వకండి, వెలనివ్వకండి, మీరు నా శ్వాసం ఉంచి జీవించండి అంటున్నాడు ప్రియులారా. లూకాసువార్త 8:25 మనం చదువుకున్నట్లయితే, అప్పుడు ఆయన మీ శ్వాసం ఎక్కడ అని వారితో అయితే వారు భయపడి ఈయన గాలియును నీళ్లుగును ఆజ్ఞాపించి అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకొనుచున్నరి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకే ఒక మనిషి అడిగాడు, మీ యొక్క విశ్వాసం ఎక్కడ? మీ యొక్క నమ్మిక ఎక్కడ? మీ విశ్వాసం ఎక్కడ? మీ నమ్మిక ఎక్కడ? ప్రియులారా, వాళ్ళందరూ కూడా భయపడ్డారు. వాళ్ళందరూ కూడా నిద్రించిన సమయంలో మరి గాలి వాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. వారు ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అందుకని మరి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాము చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగున గద్దెంపగానే అవి అణిగి నిమ్మళమాయని వాక్యం రాయబడి ఉంది. అవి అడిగినవి అడగటం మాత్రమే కాకుండా ఏమైపోయినాయి అంట? నిమ్మళమాయ అంటే ఆగిపోయినవి, ప్రశాంతంగా ఆగిపోయినవి, లోబడినవి. అందుకనే వాక్యం కూడా ఇక్కడ రాయబడి ఉంది, ఈయన ఎవరు? ఈయన ఎట్టివారు? గాలియును నీళ్లును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే అన్నాడు. చూడండి, గాలి దేవునికి లోబడింది, నీరు దేవునికి లోబడింది, గాలి దేవుని యొక్క మాటలు వింది, నీరు దేవుని యొక్క మాటలు వింది. కానీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆయన యొక్క మాటలు ఉండేది. అందుకని వాళ్ళు భయపడ్డారు. అందుకనే వాళ్ళు దేవుని యందు సరైనటువంటి విశ్వాసం కలిగి లేరు. అందుకని వారు దేవుని యందు సరైనటువంటి నమ్మిక లేరు. అందుకని యేసుక్రీస్తు ఇక్కడ ఏమన్నాడు? మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. వేర్ ఇస్ యువర్ ఫెయిత్ అన్నాడు. మీ విశ్వాసం ఎక్కడా? అయితే వారు భయపడ్డారు. అది విశ్వాసం లేదు కాబట్టి, నమ్మిక లేదు కాబట్టి వారు భయపడ్డారు. యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నాడు, వారి మధ్యలో ఉన్నాడు, ఆ యొక్క పడవలోనే ఉన్నాడు. ప్రియులారా, ఎంతో దూరంలో లేడు, వేరే పడవలో లేడు, వేరే చోట లేడు, వేరే ప్రాంతంలో లేడు, ఎక్కడా లేడు, వారి దగ్గరే ఉన్నాడు, వారి యొక్క సమీపంలో ఉన్నాడు, వారి మధ్యలోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అయినా సరే వాళ్ళు భయపడ్డారు. చూడండి, మనం కూడా చాలా సందర్భాల్లో భయపడతా ఉంటాం, దేవుడు ఎక్కడున్నాడని. చాలా సందర్భాల్లో మనం భయం కలిగి జీవిస్తాం. అయ్యో భయం. ఈ భయమే మనిషిని వెనక్కే లాగుతుంది. ఈ భయమే మనిషిని కృంగదీస్తుంది. ఈ భయమే మనిషిని ఏమీ చేయకుండా పతనం చేస్తుంది అన్నమాట. అందుకనే భయాన్ని ఎప్పటికప్పుడే ప్రక్కన పెట్టాలి, భయాన్ని ఎప్పటికప్పుడే వదిలేయాలి. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో భయం గురించి కూడా చెప్పాడు. మీరు భయపడవద్దు అన్నాడు. ఓ కుమారి, నువ్వు భయపడొద్దు అన్నాడు. రక్తస్రావం స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర భయంతో వచ్చారో ఆయన వాళ్ళకి ధైర్యం చెప్పాడు. అందుకని ప్రియులారా, భయపడకుండా ఏం చేయాలంట? దేవుని యందు నమ్మిక ఉంచాలి. భయపడకుండా ఏం చేయాలంట? దేవుని యందే నమ్మిక ఉంచాలి. భయపడకుండా ఏమి చేయాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, మరి దేవుని యందే విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచి జీవిస్తే
మరి దేవుడే మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు, మహిమగల కార్యాలు చేస్తాడు. గాలి మరి నీరు దేవునికి లోబడినాయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. మరి గాలిని ఎవరు సృష్టించారు? దేవుడే. నీళ్ళని ఎవరు సృష్టించాడు? దేవుడే. సముద్రాన్ని ఎవరు సృష్టించారు? దేవుడే. ఆకాశాన్ని ఎవరు సృష్టి? దేవుడే. ఆకాశ నక్షత్రములు సృష్టించిన వాడు ఎవరు? దేవుడే. ఈ భూలోకములో ప్రతి ఒక్క జీవుని, ప్రతి ఒక్క ప్రాణిని కూడా సృష్టించిన వాడు ఎవరంటే దేవుడే. అందుకనే మనం ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే, ఎవరైంది శ్వాస ఉంచాలి అంటే, ఎవరైంది నమ్మిక మన యొక్క జీవితాల ముందు కొనసాగించాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. కీర్తన 37:5 చదువుకున్నట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అన్నాడు. మన యొక్క మార్గములన్నింటినీ కూడా మరి ఎవరికి అప్పగింపాలంట? యెహోవాకు, దేవునికి అప్పగింపము, ఆయనను నమ్ముకొనుము, నీ కార్యములు అంటే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తానన్నాడు. ఆయన నమ్ముకొనుము అంటున్నాడు. కీర్తనల గ్రంథము 62:8 మనం చదువుకున్నట్లయితే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి, దేవుడు మనకు ఆశ్రయము అయి ఉన్నాడు. చూడండి ప్రియులు, ఎల్లప్పుడూ అన్నాడు. ఎల్లప్పుడూ ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎల్లప్పుడూ, ఇప్పుడు కూడా. కీర్తనలు 56:3 నాకు భయం సంబంధించిన దినమని నిన్ను ఆశ్రయించి ఉన్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను అంటున్నాడు. చూడండి, దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను కానీ నేను భయపడను అంటున్నాడు. ప్రియులారా, భయపడన్నాడు. కీర్తనలు 56:3 మరి ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఆయన కీర్తిస్తూ దేవుని యందు ఆశ్రమించు మరి ఆయన యందే నమ్మికతో జీవిస్తే మరి దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడంటున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను అంటున్నాడు. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, నేను భయపడను అంటున్నాడు. ప్రియులారా, మరి దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు శ్వాసం ఉంచి మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి, ఉన్నవాడు కాబట్టి, జయముగల దేవుడు, శక్తిగల దేవుడు కాబట్టి, ఆయన సమస్తం ఎరిగినవాడు కాబట్టి మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి. ప్రియులారా, మరి దేవుడికి వాక్యం దీవించి మహిమవచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నీ నామమున నా ప్రభ, నీ వాక్యాన్ని ఇప్పుడు వారికి నీ నామమున ఆలకించిన వాక్యాలను మర్మాలు సత్యాన్ని బయలుపరిచేందుకు నీకే వందనాలు, నీకే స్తోత్రం. ఎవరెవరైతే ఇప్పటి వరకే నీ వాక్కులు, నీ మాటలు నా తండ్రి, జీవము గల మాటలు, శక్తి గల మాటలు, బలమైన మాటలు నా తండ్రి విని ఉన్నారు, ఆలకించున్నారు. ఇగో నా తండ్రి, వారి ఏడలో గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభం చేస్తున్నారు, వారి ఏడలో అద్భుతాలు జరిగించడం ప్రారంభం, వారి ఏడలో ఆశ్చర్య కార్యము జరిగించడం ప్రారంభం చేస్తున్నారు తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా ఇదిగో నా తండ్రి ఈ ప్రార్థన ఏకీవిస్తున్నారో వారందరూ కూడా జ్ఞాపకం ఉంచుకున్నా ప్రభా. ఈ ప్రార్థన ఏకీవించిన వారందరిపై నీ పరిశుద్ధమైన హస్తంతో ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన ఏకీవించిన అందరిపై నా తండ్రి రక్తాన్ని ప్రోక్షించడం ప్రార్థన చేస్తున్నా. శక్తిని కలచే, బలాన్ని కలచే నా తండ్రి. అనారోగ్యంతో బాధపడే వారు ఆరోగ్యం కలచడం ప్రార్థన చేస్తుంది. ఎవరెవరు ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో తెలుసు నా తండ్రి. కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, షుగర్లు కానీ, బీపీలు కానీ, బలహీనతలతో నా తండ్రి, పక్షవాత రోగాలతో నా ప్రభా ఎటువంటి రోగంతో బాధపడుతున్నారు నీకే తెలుసు నా తండ్రి. స్వస్థపరిచే దేవుడు నీవే, అద్భుతాలు చేసే దేవుడు నీవే, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నీవే, మహిమగల కార్యాలు చేయగల దేవుడు నీవే నా తండ్రి. కాబట్టి నా ప్రభా నీ పరిశుద్ధమైన హస్తం నా తండ్రి రోగులపై ఉంచమని ప్రార్థన చేస్తున్నా. రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని వాక్కు ద్వారా తెలియపరిచావు. కాబట్టి నా తండ్రి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. శక్తిని, బలమును, ఆరోగ్యమును అనిపించి ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే అనేకమైన సమస్యలు జీవిస్తున్నారు, శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నారు, ఆర్థిక పరిస్థితులతో జీవిస్తున్నారు, ఇదిగో నా తండ్రి సమస్తం కలజేసే దేవుడు నీవే, ఇచ్చే దేవుడు నీవే, కలజేసే దేవుడు నీవే, ప్రతి ఒక్క సమస్య నుంచి ముక్తిని విడుదల కలజేసే దేవుడు నీవే. కాబట్టి నా తండ్రి ఇదిగో నా తండ్రి ఒక్కొక్కరిని తట్టండి, ముట్టండి, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత, నీ పరిశుద్ధాత్మ చేత కలగచేయమని ఇదిగో నా తండ్రి నీ నామముల జీవితంలో సహాయం చేయమని. మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాళ్ళతో ఉండేడుకోండి, ప్రయాణాలతో ఉండేడుకోండి. మనం ఎటువంటి పనులు చేస్తున్నామో ప్రతి పని నీ కార్యములను మాయలు జరిగించమని, చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో నీ కార్యములను మాయలు జరిగించమని, సువార్తను తన అనేక ప్రాంతాల్లో బోధించిన తన సువార్త ద్వారా అనేక మంది రక్షింపబడటానికి, సువార్త ద్వారా అనేక మంది నీ నమ్మి సహాయం చేయమని మారట్లేని యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగడుగున తండ్రి. ఆమేన్.